మేధావుల సభకు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి పాకా సత్యనారాయణ వెళ్లడం మన భీమవరం పట్టణానికి గర్వకారణమని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, కొత్త శ్రీనివాస్ అన్నారు. మేధావుల సభకు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి పాకా సత్యనారాయణ వెళ్లడం మన భీమవరం పట్టణానికి గర్వకారణమని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, కొత్త శ్రీనివాసరావు అన్నారు. రాజ్యసభ సభ్యునిగా పాకా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేసి భీమవరం వచ్చిన సందర్భంగా మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం బలుసుమూడిలోని ఆయన నివాసంలో సత్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ నాయకులు మాట్లాడుతూ దశాబ్దాల సేవలకు ఫలితం దక్కిందని, రాజకీయ మేధావికి సరైన పదవి లభించిందన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ మీ ఆదరణ, ఆప్యాయత ఎప్పటికీ మరవలేనని అన్నారు. ఈ ప్రాంత సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి చట్టాలు చేసే విధంగా కృషి చేస్తారని చెప్పారు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ నేతృత్వంలో అభినందించడానికి వచ్చినటువంటి ఈరోజు ఈ యొక్క ముఖ్య సమావేశంలో ఇచ్చేసినటువంటి క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ముందుగా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. చాలా విషయాలు క్లబ్ మెంబర్స్ నా గురించి చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇది సత్కారం కింద నేను దీన్ని స్వీకరించను, అభినందన కింద దీన్ని స్వీకరిస్తాను. ఈ టెన్యూర్ దాటిన తర్వాత నా పనితీరును బట్టి సత్కారాన్ని విడిగా స్వీకరిస్తాను. బాధ్యత చాలా పెరిగినటువంటి పరిస్థితి, అంచనాలకు తగ్గట్టుగా వ్యవహారం చేయాల్సినటువంటి స్థితి ఉంది. అయితే పదవులని వస్తాయి, 2 ఏళ్లకో 3 ఏళ్లకో 5 ఏళ్లకో ముగుస్తాయి. మాజీ అనేది ఎప్పటికీ కూడా తాజాగా ఉంటుంది, పదవి అనేది తాత్కాలికంగా ఉంటుంది. నేను కోరుకునేది నాకు ఈ పదవి అన్నిటికంటే కూడా ఎందరి మనసులో స్థానం సంపాదించడమే అన్ని పార్లమెంట్ల కంటే గొప్ప పార్లమెంట్ స్థానం. ఆ రకమైనటువంటి అభిమానాన్ని కొనసాగించేటటువంటి ప్రవృత్తి కానీ, ఆ రకమైనటువంటి నిబద్ధత కానీ, నాలో ఏ రకమైనటువంటి మార్పు లేకుండా, భేషజాలు లేకపోకుండా సమాన స్థితిలో ఉండేటటువంటి మనస్తత్వం కొనసాగాలి. కాబట్టి నన్ను నేను సంస్కరించుకుంటూ ఈ సమాజాన్ని అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా చేసేటటువంటి విషయంలో మీ అందరి యొక్క సలహాలు, సంప్రదింపులు అన్నీ కూడా ఈ సమాజానికి, దేశ హితం కోసం సదా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉంటాను. ఒక శాసనం ద్వారా సమాజానికి ఉపయోగపడేటటువంటి అంశాలు ప్రస్తావించడంలో ఇవన్నీ కూడా బలహీనపడతా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో వాటి యొక్క పనితీరు కూడా మెరుగుపడుద్ది అనేటటువంటి విషయాన్ని చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పరనంద ఆత్మస్థుతి అనేటటువంటి విషయాన్ని వదులుదాం. సమాజ హితం కోసం నేను చేసేటటువంటి ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీరు ఇచ్చేటటువంటి సూచనలు కూడా నేను స్వీకరిస్తాను. సదా మీలో ఒకటిగా ఉంటాననేటటువంటి విషయాన్ని ధృవీకరిస్తూ ఈ పదవి అనేది ఒక ఆయుధంగా దీన్ని మలుసుకుని మనం దీని ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి, దేశ అభివృద్ధికి మనం తోడ్పడతానని చెప్పి మరొకసారి ఈ వేదిక ద్వారా మేము అంతా తెలియజేస్తాను. ముగిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్కి, వాకర్స్ మిత్రులందరికీ శుభోదయం. ఈ రోజున మనకి ఎంతో శుభదినం. మనందరికీ హితులు, శ్రేయోభిలాషులు, ఎన్నో రాజ్యాంగ విషయాలు తెలిసిన వ్యక్తి, పార్లమెంటు సభ్యులుగా ఎంపికైన ప్రమాణ స్వీకారం చేసి తన జన్మభూమికి తిరిగి వచ్చిన సందర్భంగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారికి భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ వారు చిరు సత్కారం చేయాలని అడిగిన వెంటనే వారి పెద్ద మనసుతో అంగీకరించి వారు ఇంటికి మేము అందరం విచ్చేసి వారి సత్కారం చేసుకుంటానికి వారు అనుమతి ఇచ్చినందుకు మరొకసారి మా భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజుని ఎంతో ఆయన జీవితంలో ఎన్నో కష్టాలే, ఇంకా సుఖాలు అనేది ఇంకేమీ లేవు తెలిసి నాకు. ఎన్నో కష్టాలు ఎన్నో భరించి ఎంతో మరి ఈ ఒకే పార్టీలో ఉండి ఎంతోమంది ఎన్నో పార్టీలు, కొత్త పార్టీలు వచ్చినా ఏమొచ్చినా సరే ఏమీ పార్టీ కాదు, నాకు సిద్ధాంతాలే మెయిన్. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవితం మొదలుపెట్టి అలాగే బీజేపీలో అలాగే ఉండి ఒక కృషికి, ఒక ఎంతో అకుంఠిత దీక్షకి ఇది ప్రతిరూపం ఇప్పుడు వచ్చిన ఎంపీ పదవి. అన్నకు ముందుగా అభినందనలు.
అన్న గురించి 2 మాటలు చెప్తాను. అన్నను నేను చాలా దగ్గరగా చూశాను. ఏం చేతనంటే క్లాస్ రూములో ఉన్నప్పుడు క్లాస్ లీడర్గా, చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘాల నాయకుడిగా మొదటి నుంచి కూడా తాను నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుని అందరికీ యువతరానికి ముఖ్యంగా ఆదర్శవంతమైన నడవడికను నేర్పిన వ్యక్తి మా అన్న పాకా సత్యనారాయణ. వారి గురించి చిన్న కవిత రాశాను, మీ అందరి ముందు వినిపిస్తాను. చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘాల నాయకుడిగా, నుదుటున సింధూర తిలకం, కాకి నిక్కరుతో నమ్మిన సిద్ధాంతాల కోసం కథం తొక్కి పనిచేసే కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ నాయకుడిగా, కార్యకర్తగా రామాయణ మహాభారతాల ఇతిహాసాలను, యుద్ధనీతిని, రాజనీతిని నేటి తరానికి తెలియజేసే రాజకీయవేత్తగా, బీజేపీ పార్టీలో ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పి ఎదుటి మనిషిని తన దారిలోకి నడిపించుకోగల వేత్తగా, సమస్య ఏదైనా వస్తే ఇరు వర్గాలకు మంచి చెడులను 2 చెప్పి తగిన న్యాయాన్ని చేసే పెదరాయుడిగా, అందరి వాడిగా అన్ని వర్గాలతో మమేకమై ప్రజా ఆమోదాన్ని ఏనాడో పొంది నేడు రాజ్యసభ మాతకు నమస్కరించి గౌరవ సభ్యునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పాకా సత్యనారాయణ గారికి అక్షరాల మాలతో అభినందన మందారాల మాల. మన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ కూడా మరి శ్రీ పాకా సత్యనారాయణ గారి ఇంటికి రాజ్యసభ సభ్యునిగా మరి ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజున మరి ఎంతో నవ్వుతో నభవిష్యత్తులాగా మరి ఆ ఊరేగింపు చూస్తానికి 2 కళ్ళు సరిపోలేదండి మాకు. అంత బ్రహ్మాండంగా జరిగింది. నాకు తెలిసి రాత్రి 12ంటికి ఇంటికి చేరినట్టున్నారు వారు. అంత గొప్పగా జరిగింది ప్రమాణ స్వీకారం. మరి ఇలాగా ఎన్నో పదవులతో మన భీమవరం చరిత్ర అలరారుతూ ఉంది. మరి ఇదంతా మన భీమవరానికి ఎంతో గర్వకారణం. మరి ఈ సందర్భంగా మరొకసారి పాకా సత్యనారాయణ గారికి మరి మా అందరి తరఫున, నా తరఫున కూడా శుభాకాంక్షలు. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి భీమవరం ఇచ్చేసిన శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారికి మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరపున అభినందనలు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసాం. మరి వారి గురించి మన మిత్రులందరూ కూడా సగర్వంగా తెలియజేయడం జరిగింది. కానీ ఆ పదవికి వన్ని తెచ్చే వ్యక్తి పాకా